నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ నెల 3వ తారీఖు 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ సూచనలు ఇస్తున్నారు, అయితే ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఏంటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సు రాశిలోను, బృహస్పతి మిథునంలో వక్రగతిలో చివరి దశలోకి వచ్చేశాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము కుంభంలో చంద్రుడు ప్లస్ శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే స్థిరత్వం ఏర్పడుతుంది, బాధ్యతతో పనిచేయాలని ఉత్సాహం ఏర్పడుతుంది. తులలో శుక్రుడు ఉండడం వల్ల సంబంధాలు, సహాయ సహకారాలు, వ్యాపారంలో ఒప్పందాలకు ఈరోజు చాలా బాగుండబోతోంది. చెప్పాను కదా, డిసెంబర్ నెల చాలా చక్కగా ఉండబోతోంది, నిరాశ చెందకండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో మాటకు పవర్ పెరగడంతో పాటు కమ్యూనికేషన్ రంగంలో ఎవరు పనిచేస్తున్నా, అంటే మీడియా కావచ్చు, రేడియో కావచ్చు, మీరు మాటకు సంబంధించిన రంగాలలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు చాలా పవర్ఫుల్ డే అనమాట. మీలో కమ్యూనికేషన్ శక్తి పెరగడము, మీటింగులు కానీ ప్రయాణాలు కానీ సక్సెస్ఫుల్గా ఉండడము, తర్వాత కుటుంబ సహాయ సహకారాలు అందుబాటులోకి రావడము, దీంతో పాటు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటట్టుగా ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు మీరు కొంత విశ్రాంతి తీసుకోండి, సగం పని చేయండి, సగం సమయము విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా మీరు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, ఏదైనా దానము, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ధనము కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే శాతము 77%, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే నెంబరు 4, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు మీ రాశిలోనే ఉండడం వల్ల పనులు కొంచెం నిదానంగా ఉన్నప్పటికీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, నిరాశ చెందకండి. అయితే కుటుంబంలో శుభవార్త వింటారు, ధన ప్రవాహము ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ధనం ఏంటి, ప్రవాహం ఏంటి అంటే కనుక ప్రవాహంలాగా ధనము మీకు వచ్చి చేరుతుంది అన్నమాట. అయితే చాలా సాటిస్ఫాక్షన్ గాను, సంతోషంగాను ఈరోజు మీరు ఉండబోతున్నారు. సూచనలు ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడే ప్రయత్నం చేయకండి, అన్నీ సజావుగా జరుగుతాయి. పరిహారంగా నల్ల నువ్వులు శని భగవానుడికి దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ కలరు, అయితే నెంబరు 8, వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శని చంద్ర యోగం వల్ల ఆ యోగము మిమ్మల్ని విశేషమైన బలవంతులుగా తయారు చేస్తుంది అనమాట. ఉద్యోగాల్లో గుర్తింపు ఉంటాయి, పాత అడ్డంకులు తొలగిపోతాయి, మీలో ధైర్యం పెరుగుతుంది, ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా, మీ చుట్టూ చెడ్డవారు ఉన్నా వాళ్ళంతటా వాళ్లే తొలగిపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక ఏ పని చేసినా మీరు ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి. ఎవరో చెప్పారు నేనేదో చేశాను అని కాకుండా మీ మనసుకి మంచి అని అనిపించిన దాంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నల్ల నువ్వులు శని భగవానుడికి ఇవ్వడంతో పాటు శంఖ పుష్పి అని నీలిరంగు పుష్పాలు ఉంటాయి, వాటితో శని భగవానుడికి పూజ చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అయితే అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు బ్లూ కలరు, కలిసి వచ్చే నెంబరు 4, కలిసి వచ్చే వారాలు ఆదివారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావం కారణంగా మీలో ఎక్కువ ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడ్డము, ఆందోళన పడ్డము జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆదాయ పరంగా చూసినట్టయితే కనుక గతం కన్నా కొంత తక్కువగా ఉంటుంది. గతంలో 100 రూపాయలు వస్తే ఇప్పుడు 90 రూపాయలు వచ్చినట్టుగా అన్నమాట. అంటే తక్కువ శాతమే మీకు ధనపరంగా నిరాశ వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ నిరాశ పడకండి. సూచన ఏంటంటే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, తొందరపడి ఎదుటి వాళ్ళని మాట అనేయడము, ఇలాంటివి తొందరపాటుతనానికి ఈరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈరోజు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయంలో స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 68 గాను, కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే నెంబరు 9, కలిసి వచ్చే వారము సోమవారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.